గురువుగారు అలాగే ఈరోజు కుమార షష్ఠి కూడా. మరి కుమార షష్ఠి విశేషం ఏంటో తెలియజేస్తారా? కుమారస్వామినం వందే. లోకంలో స్వామి స్వామి అని దేవుణ్ణి మనం అంటుంటాం, కానీ స్వామి అనే పేరుతో పిలువబడేటువంటి ఏకైక దేవుడు సుబ్రహ్మణ్య స్వామి. ఆయనకే కుమారుడు అని పేరు. ఆయన పుట్టినటువంటి రోజు కుమార షష్ఠి. అరే, ఇది ఏ మాసం అండి? ఆషాఢ మాసం. ఆషాఢ మాసంలో మళ్ళీ కుమార షష్ఠి అంటున్నారు. మనమేమో మన పంచాంగాల్లో, మన క్యాలెండర్లో ఈరోజు కుమార షష్ఠి అని రాశారు. అంటే అక్కడ ఏంటంటే నిజానికి ఆయన మార్గశిర శుద్ధ షష్ఠి నాడే ఆ మహానుభావుడు జన్మించాడు. అప్పుడే మనం సుబ్రహ్మణ్య జయంతి జరుపుకుంటాం. కానీ ప్రతి నెల కూడా శుక్లపక్షంలో వచ్చేటువంటి షష్ఠిని కుమార షష్ఠి అంటారు. ఆ రోజు సుబ్రహ్మణ్య స్వామిని తలుచుకోండి అంటారు. ఆ రోజు అంటే విశేషంగా మీకు గనక సమయం గనక దొరికితే ఆ రోజు సుబ్రహ్మణ్యుడి యొక్క ఆరాధన చెయ్యాలి. ఎందుకు చేయాలండి? సుబ్రహ్మణ్యుడు సర్పాకారం కలిగినటువంటి వాడు. రకరకాలు. సుబ్రహ్మణ్యుడు బ్రహ్మస్వరూపుడు, అందుకే సుబ్రహ్మణ్యుడు అంటే బ్రహ్మజ్ఞానం బాగా నిండినటువంటి వాడు, బ్రహ్మజ్ఞానం మనకి ఇచ్చేటువంటి వాడు. బ్రహ్మజ్ఞానం అంటే ఒక్క ముక్కలో మనం చెప్పుకోవాలంటే చాలా పేజీల కొద్దీ విస్తారం ఉంది. ఒక్క ముక్కలో చెప్పుకోవాలంటే ప్రపంచం అంతా కూడా దేవుడే అని గుర్తించగలగటం, ఎదుటి వ్యక్తి అంటూ ఎవరూ లేరు, అంతా ఒకటే అని గుర్తించగలగటం. అది చెప్పినంత తేలిక కాదు, కానీ ఆ బ్రహ్మజ్ఞానం మనకి ఇవ్వగలిగినటువంటి వాడు సుబ్రహ్మణ్యుడు. అందువల్ల ఆ మహానుభావుడు పాము ఆకారంలో ఉంటాడు. మళ్ళీ అదేంటండి, చాలా విచిత్రం ఆయన యొక్క స్వభావం. ఆయన యొక్క వాహనం, కుమారస్వామి యొక్క వాహనం నెమలి. నెమలికి పాముకి మళ్ళీ విరోధం. మరి కానీ ఆయన పాము యొక్క స్వరూపుడు, ఆయన సర్పాకారుడు. ఎట్లా అండి దీనికి సమన్వయం? అంటే ఆయన్ని పామాకారంలో మనం ఎందుకు పూజ చేస్తామనంటే సుబ్రహ్మణ్య స్వామిని, ఎందుకంటే ఈరోజు కుమార షష్ఠి కాబట్టి అందులో ఉండే విశేషాన్ని కూడా మనం తెలుసుకుందాం. ఈ శరీరంలో పాము ఉంటుంది, ప్రతి వాళ్ళ యొక్క శరీరంలో. కుండలిని శక్తి అంటారు. ఆ పాము చుట్ట అంటే తల కిందికి ఉన్నటువంటి పాము ఉంటుంది, పాము చుట్ట. ఆ కుండలిని శక్తియే సుబ్రహ్మణ్య స్వామి. అందువల్ల సుబ్రహ్మణ్య స్వామిని పాముతో పోలుస్తారు. ఆయన యొక్క అనుగ్రహం ఉంటేనే కుండలిని శక్తికి చైతన్యం కలుగుతుంది. లేకపోతే మనం ఎంత యోగశాస్త్రం చదువుకున్నా, ఎన్ని పూజలు చేసినా ఆ చైతన్యం మనకి రాదు. అందువల్ల ఆయన అనుగ్రహం కోరి ఆ కుండలిని శక్తి మనలో జాగృతం కావాలి. ఎందుకండి ఆ కుండలిని శక్తి జాగృతం కావాలి అంటే జీవితానికి ఒక పరమార్థం రావాలి కాబట్టి. మళ్ళీ మళ్ళీ జన్మ ఎత్తకుండా ఇక్కడ ఉన్నటువంటి ఆ మూలాధార చక్రం నుంచి ఉన్నటువంటి ఆ వాయువుని మనం నెమ్మది నెమ్మదిగా ఈ సహస్రారం దగ్గరికి చేర్చాలి. అందుకు స్వామి యొక్క అనుగ్రహం కావాలి, సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహం కావాలి. ఇంకా సుబ్రహ్మణ్య స్వామికి ఉన్నటువంటి మహిమలు చాలామంది చెబుతూ ఉంటారు. ఏంటంటే అది సంతానం. ఎందుకంటే ఆయన సర్పాకారుడు కాబట్టి పాముకి సంబంధించినటువంటి జీవకణాల్లో కూడా పాము ఆకారంతో ఉంటాయని కూడా మన ఈనాటి సైన్స్ కూడా చెప్తాం. శుక్రకణాలు కాబట్టి శుక్రకణాలు ఇవన్నీ కూడా పాము ఆకారంలో ఉంటాయని చెప్తారు. కాబట్టి సర్పదోషాలని కూడా తొలగించగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వాడు సుబ్రహ్మణ్య స్వామి. అందువల్ల ఆయన యొక్క ఆరాధన ఆ మార్గశిర మాసంలో బాగా చేసుకోవాలి. విడిగా కూడా ప్రతి నెలలో వచ్చేటువంటి ఈ షష్ఠి నాడు కుమార షష్ఠి అనేటువంటి పేరు మీదుగా ఆ మహానుభావుడిని స్మరించుకొని ఆయన అనుగ్రహాన్ని అందరూ పొందెదరు గాక.